నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నాకైతే ఇంకా జలుబనేది లైట్‌గానే ఉందండి. వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంకా ఇక్కడైతే గనుక లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను కదండీ! నేను ఒక డ్రెస్ వేసుకున్నాను. ఆ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానో ఆల్రెడీ ఒక వీడియోలో చేసున్నాను. ఎవరికైనా గుర్తుంటే గనక కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎవరైతే చేశారో ఆ సిస్టర్ పేరు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పున్నానండి. ఒక సిస్టర్ అయితే ఆ వీడియోకి కామెంట్ చేశారనమాట. ఆ సిస్టర్ ఎవరు అనేసని నేను ఈ వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ సిస్టర్ పేరేంటి అనేసని. సో, ఇక్కడైతే కనుక నేను ఇదైతే మా చిన్న బాబు బర్త్‌డే అయిపోయిన నెక్స్ట్ 2 డేస్ తర్వాత అండి. మండే అనమాట. ఆ రోజు నేను కొంచెం ఎర్లీగానే లేచాను. 4:30కి అట్లా లేచాననమాట. లేచి ఇంకా ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా పిల్లలకి మండే అంటే ఇంకా లంచ్ బాక్సెస్ అని, టిఫిన్స్ అని ఇవన్నీ అవన్నీ హడావిడి మామూలుగా ఉండదు కదండీ మార్నింగే. పిల్లలకైతే లంచ్ బాక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను. ఆ రోజు వాళ్ళకి లంచ్ ఏం పెట్టానో నిజంగా గుర్తులేదు నాకు. టిఫిన్‌కైతే నేను లెమన్ రైస్ చేసేసానండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి టిఫిన్ అదంతా కూడా పెట్టేసాననమాట. వాళ్ళైతే టీవీ చూస్తూ టిఫిన్ అదంతా కూడా తింటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ పిల్లలుండగానే ఇంకా ఇంట్లో వర్క్ పై పనదంతా ఉంటుంది కదా! అది కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను పిల్లలు వెళ్ళిన వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మని తీసుకొచ్చేద్దామనే ఉద్దేశంతో నేను కొంచెం ఫాస్ట్‌గానే ఇంట్లో వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నానండి. నేను లేదు అంటే నార్మల్‌గా పిల్లలు ఎళ్ళేంత వరకు నేను ఇంట్లో పై పనేమి కూడా చేసుకోననమాట. వాళ్ళెళ్ళేంత వరకు వాళ్ళకి సరిపోతుంది టైమంతా. వాళ్ళ క్యారేజీలు పెట్టి, వాళ్ళని చూసుకొని, వాళ్ళకి టిఫిన్స్ పెట్టి అదంతా చేసేసరికి టైం సరిపోతుంది. సో, నేను ఊరెళ్ళాలి కాబట్టి నేను వాళ్ళతో పాటే ఫాస్ట్‌గా పరిగెట్టేస్తూ చేస్తూ ఉన్నాను. ఫైనల్‌గా తుడిచేసిన తర్వాత ఈ బట్టలు ఇవన్నీ కూడా ముందు రోజు వాష్ చేసిన బట్టలండి. వర్షమైతే అస్సలు తగ్గట్లేదు. ఇంక అలా పడుతూనే ఉంది. మనకి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కావాలి కాబట్టి నిన్న ఉతికిన బట్టలు కాబట్టి జస్ట్ తడిగా అనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి నేనింక ఇట్లాగా మంచం మీద వేసేసాను. మళ్ళీ ఊరెళ్ళి పైన వదిలేసాను అంటే గనక మళ్ళీ వర్షమైనా పడితే మొత్తం తడిచిపోతాయి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా రూమ్‌లో మంచం మీద ఇలా పెట్టేసానండి. నెక్స్ట్ డేకి అయితే డ్రై అయిపోతాయి. తర్వాత ఐరన్ చేసేసినా గానీ బావుంటుందని చెప్పి ఇంకా పిల్లలకైతే టిఫిను అట్లానే నేను ఇల్లు క్లీన్ చేయడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి ఇంకా పిల్లలకైతే స్కూల్ డ్రెస్ అవన్నీ కూడా తీసిచ్చేస్తున్నాను. వీళ్ళకి స్కూల్ డ్రెస్ ఏంటి అంటే ఇంచుమించు ఇద్దరికి ఒకే సైజ్ ఉంటుందండి. నంబర్స్ అదంతా కూడా. అందుకని చెప్పి నేను ఒక డ్రెస్‌కైతే నేనేదో చిన్న ఐడెంటిఫికేషన్‌గా పెడుతూ ఉంటాననమాట. దారంతో కుట్టడం అట్లా చేస్తాను. లేదు అంటే ఎవరన్నా ఇంకు పెట్టేసుకున్నా గానీ, పెన్ను గీతలు పెట్టుకున్నా కానీ, ఎవరు పెట్టుకున్నారో అని అడిగితే, నేను పెట్టుకోలేదని చెప్తూ ఉంటారనమాట. అలాగా ఏదన్నా ఐడెంటిఫైగా పెట్టామనుకోండి ఆనవాలుగా, మనకి ఎవరు పెట్టారు, ఎవరి డ్రెస్ పాడయిందనేసని మనకు తెలుస్తుంది కదా! సో, నేనైతే ఆ ఆనవాలు పెట్టేస్తానండి. లేదంటే ఇద్దరికి ఒకే సైజనమాట. తెలీదు ఎవరిదెవరిదో ఏంటో. అందుకని చెప్పి అప్పటినుంచి కొంచెం కేర్‌ఫుల్‌గా బానే ఉంచుకుంటున్నారు. లేదంటే పెన్ను గీతలు పెట్టేసుకోవడము, పెన్ను జేబులో పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఇంక్ అనేది షర్ట్‌కి అదంతా అయిపోతుంది కదండీ! అలా అవ్వకూడదు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని నేనైతే అట్లా చేస్తాననమాట. పైగా వైట్ డ్రెస్ ఒకటి కదా! కొంచెం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకా ఫైనల్‌గా అయితే పిల్లలైతే వెళ్ళిపోయారండి స్కూలుకి. వాళ్ళు కరెక్ట్‌గా 8కి అట్లా స్టార్ట్ అవుతారనమాట. మాకు వాళ్ళ స్కూలుకి మా ఇంటికి చాలా దగ్గరే. వస్తే 1 ½ కేఎం వస్తుందేమో అంతే. సైకిల్ మీద వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళైతే స్కూలుకి వెళ్ళిపోయారు. వెళ్ళిన వెంటనే నేనింకా దేవుడికి అట్లా దండం పెట్టేసుకొని, లైట్‌గా టిఫిన్ కూడా చేసేసి, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. ఆహ్, ఆ రోజు ఇంకా ముందు రోజు కావచ్చు, ఇంకా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి. చాలా వర్షం అనమాట. ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత వీడియో కానీ అదేమీ నాకు షూట్ చేయబుద్ధి కాలేదండి అస్సలు. అమ్మ వాళ్ళ దగ్గర చిన్న క్లిప్ కూడా నేను షూట్ చేయలేదు. ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా తీస్తానండి. ఆ సిచ్యువేషన్‌లో నాకు తీయబుద్ధి కాలేదనమాట.
సో, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌గా అయితే మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మని తీసుకొచ్చేసిన తర్వాత అనమాట చూస్తున్నారు గదా! ఇంక మొత్తం ఎలా అయిపోయామో ఇంకా. పిల్లలు రాకుండానే వచ్చేసానండి ఇంటికైతే. మేమొచ్చేసరికి 4:30 అట్లా అయిందనమాట. పిల్లలు వచ్చేసరికి 5:45, 6 అట్లా అయిపోతుంది. సో, మేమే ఫస్ట్ అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే ఇంకా అమ్మయితే ఇంకా హాల్‌లో కూర్చొని ఉన్నారు. ఇంకా అమ్మకి టీ పెట్టేద్దామని చెప్పి అమ్మకు ఒకదానికి ఇక్కడ టీ అయితే పెడుతున్నాను. అమ్మకేంటి అంటే అల్లము అట్లా ఏసాము అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఆ ఫ్లేవరు. అందుకని చెప్పి ఫస్ట్ అమ్మకి పెట్టేసి జస్ట్ టీ పొడి, షుగర్ వేసి ఇచ్చేస్తాను. తర్వాత నాకైతే కొంచెం అల్లం అదంతా కూడా వేసుకుంటాననమాట. నాకు టీలో అల్లం వేసుకోకపోతే అస్సలు టీ తాగిన ఫీలే రాదు. ఏదో చప్పగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే అమ్మకి పెట్టేస్తున్నానండి. తర్వాత నేను పెట్టుకుంటాననమాట. ఓ పక్కన టీ పెట్టేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పట్లానే ఇంకా పాలు, పెరుగు అవన్నీ తెచ్చుకుంటాను కాబట్టి ఇంక పాలు కూడా కాచేసాము అంటే, ఇంక పిల్లలొచ్చేటప్పటికి వాళ్ళకి బూస్ట్ కలిపి, లేదంటే ఏదోకటి కలిపి ఇవ్వడానికి బావుంటుంది కదా అనేసని, నేను ఇంకో పక్కన కూడా పాలైతే పెట్టేసానండి. ఇంకా అమ్మనైతే తీసుకొచ్చేసాననమాట. అసలమ్మ పని చేసుకోలేకపోతున్నారు. సరే ఒక 10 డేస్ అట్లాగైతే అక్క తీసుకెళ్లారు. తర్వాత ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి తనకి టాబ్లెట్స్ అవన్నీ కూడా ఒకసారి చెకప్ అదంతా కూడా చేయించేసిన తర్వాత ఇంకైతే నేను తీసుకొస్తున్నాననమాట. ఇంకా ఇక్కడైతే ఫైనల్‌గా టీ అయితే రెడీ అయిపోయింది. అమ్మకైతే ఇచ్చేస్తున్నానండి. ఇంకా మీకు ఫస్ట్ చెప్పున్నాను కదా! వీడియో స్టార్టింగ్‌లో లాస్ట్ వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. ఆ డ్రెస్ కోసం అనేసని. ఆ సిస్టర్ ఎవరనేది నేనిప్పుడు మెన్షన్ చేస్తాను. నేను తీసుకున్నదైతే జూడియోలోనే తీసుకున్నాను. ఆ సిస్టర్ కూడా సేమ్ మీరు ఈ డ్రెస్సు జూడియోలో తీసుకున్నారు కదండీ! నేను వీడియో చూసానని ఆ సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. ఆ సిస్టర్ పేరొచ్చి పల్లెల రమణి అనమాట. సో, మా సిస్టర్ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లెల రమణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూస్తున్నారని నాకైతే అర్థమైంది. సో, ఇలానే మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది అంటే వాళ్ళైతే ఇంకా వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకైతే అమ్మ, నేను ఇంకా అందరం కూడా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామండి. చేసిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తే ఇంకా పిల్లలైతే ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా చేసుకుంటూ ఉన్నారనమాట. చిన్నప్పుడు ఏంటి అంటే మా చేత చేపించుకునేవారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళే చేసేస్తున్నారు. మా హెల్ప్ ఏమి లేకుండా మమ్మల్ని అడగకుండా. ఇంకా పిల్లలు అంతా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంకా పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ కోసం అనేసి నేను స్కూల్ డ్రెస్‌లు అయితే ఐరన్ ఒకటి చేయాలండి. అదొక్కటి ఉండిపోయింది నాకు. అదొకటి చేసేస్తే ఇంకా ఆ డే మొత్తం ఇంకా అట్లా గడిచింది. ఇంకా ఫైనల్‌గా అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నమస్తే.